హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇద్దాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం, ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ -2, 3 and 4, 5 అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ x యాక్సిస్. సో క్వశ్చన్లో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు, ఓకేనా. ఆ సర్కిల్ అనేది 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ చూడండి 4, 5 నుంచి పాస్ అవుతుంది, -2, 3 నుంచి పాస్ అవుతుంది. అండ్ ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉంది. చూడండి దాని సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉంది. సో మనం ఇప్పుడు ఎట్లా కనుక్కుంటాం ఈ సర్కిల్ ఈక్వేషన్ని? సో సింపుల్, ఫస్ట్ మనము ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ని s = 0 అనుకుందాం. s = 0 అంటే ఏంది? s = 0 అంటే ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని అర్థం, ఓకే. దాని ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0, ఓకేనా. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి ఏంది -g, -f అండ్ రేడియస్ వచ్చేసి ఏంది √g² + f² - c. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది దేని మీద ఉంది? x యాక్సిస్ మీద ఉంది. సో x యాక్సిస్ మీద ఉంటే మనకు స్పెసిఫికల్గా ఎందుకు మెన్షన్ చేసిందంటారు? చూడండి, దీనికోసం నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఒక చిన్న కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా, ఆ కోఆర్డినేట్ యాక్సిస్ మీద కొన్ని నెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు నేను x యాక్సిస్ మీద ఉన్న ఈ పాయింట్ని లొకేట్ చేద్దాం అనుకుంటున్నా. సో x యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్? ఈ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ఏంది చెప్పండి? 1, 0. నెక్స్ట్ ఈ పాయింట్ని లొకేట్ చేస్తున్నా. ఈ పాయింట్ ఏంది 3, 0. నెక్స్ట్ నేను y యాక్సిస్ మీద ఉన్న ఈ పాయింట్ని లొకేట్ చేస్తున్నా. ఈ పాయింట్ ఏంది 0, 4. సో ఇక్కడ మీకు ఈ పాయింట్స్ నుంచి మీరు ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే x యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ని లొకేట్ చేసినప్పుడు ఆ పాయింట్స్ ఎట్లున్నాయి చూడండి. ఈ పాయింట్ వచ్చేసి 1, 0, ఈ పాయింట్ వచ్చేసి 3, 0. అంటే దాని అర్థం ఏంది? x యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్లో ఎప్పుడైనా ఆర్డినేట్ అంటే ఏంది y పాయింట్ అనేది 0 ఉంటుంది, ఓకేనా. సిమిలర్గా y యాక్సిస్ మీద ఏ పాయింట్ లొకేట్ చేసినా మీరు చూడండి, ఇప్పుడు నేను ఈ పాయింట్ లొకేట్ చేసిన, ఈ పాయింట్ ఏంది 0, 4. అంటే దాని అర్థం ఏంది? y యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్లో అయినా అబ్సిసా 0 ఉంటుంది. అబ్సిసా అంటే ఏంది? x పాయింట్. సో ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. మనల్ని ఏమంటుండు? సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉన్నాను అంటాడు. x యాక్సిస్ మీద పాయింట్ ఎట్లుంటుంది చెప్పండి? x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఎప్పుడైనా అందులో ఆర్డినేట్ 0 ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు మనకి ఆర్డినేట్ అనేది 0 అంటే y పాయింట్ అనేది 0, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న సర్కిల్ ఏది? ఇదే కదా. ఇప్పుడు ఈ సర్కిల్కి సెంటర్ ఏంది చెప్పండి? -g, -f కదా. అయితే ఇక్కడ మనకి సెంటర్ x యాక్సిస్ మీద ఉందన్నాడు కాబట్టి మనకి y ఆర్డినేట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అంటే ఈ f వాల్యూ అనేది మనకి 0 అయిపోతుంది. అప్పుడు మనకు సెంటర్ ఏమవుతుంది చూడండి. సిన్స్ సెంటర్ ఆఫ్ సర్కిల్ లైస్ ఆన్ x యాక్సిస్ దేర్ ఫోర్ c -g, ఆర్డినేట్ అంటే y పాయింట్ 0 అయింది కాబట్టి 0 వచ్చేస్తుంది. సో -g, 0. సో c అనేది -g, 0 ఇప్పుడు సెంటర్ అనేది. సో ఇప్పుడు మనకి f వాల్యూ 0 వచ్చిందా లేదా? ఎస్, f 0 వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే మనం ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నామో ఆ సర్కిల్ ఈక్వేషన్లో నేను f వాల్యూ 0 పెడుతున్నా, ఓకేనా. మనకు తెలిసిపోయింది కాబట్టి f వాల్యూ. సో f వాల్యూ 0 పెడితే ఏమైంది చూడండి, x² + y² + 2gx + 2fy కదా. సో 2 × f వాల్యూ ఎంత? 0 × y. సో 2 × 0 × y + c = 0. సో తర్వాత ఏమవుతుంది? x² + y² + 2gx ప్లస్ ఇదంతా ఏమవుతుంది? 0 అవుతుంది + c = 0. సో మనం తీసుకున్న ఈక్వేషన్ అనేది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఓకేనా. సో x² + y² + 2gx + c = 0. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇది కాదు మనం తీసుకున్న ఈక్వేషన్, ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎందుకు చెప్పండి? మన సెంటర్ అనేది -g, -f నుంచి -g, 0 అయింది కాబట్టి, ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, ఈ -2, 3 అనేది సర్కిల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ అనేది సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది.
సిన్స్ -2, 3 లైస్ ఆన్ 1 ఇట్ సాటిస్ఫైస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంది మనకి x² + y² + 2gx + c = 0. సబ్స్టిట్యూట్ చేయండి. -2, 3 కదా, -2² + y² అంటే 3² + 2gx అంటే 2 × g × -2 + c = 0. -2² అంటే 4 + 3² అంటే 9 + 2g × -2 అంటే -4g + c = 0. సో అరేంజ్ చేసుకోండి. -4g + c 4 + 9 అంటే +13 = 0. ఇది వచ్చేసి మనము ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ సిన్స్ 4, 5 లైస్ ఆన్ 1. చూడండి ఈ 4, 5 అనేది కూడా మన సర్కిల్ మీదనే ఉంది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ సర్కిల్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేయండి. x² అంటే x పాయింట్ ఏముంది 4, సో 4² + y² అంటే y పాయింట్ ఏముంది 5, సో 5² + 2gx అంటే ఏంది 2 × g × 4 + c = 0. సో 4² అంటే 16 + y² అంటే 25 + 2g × 4 అంటే 8g + c = 0. సో అరేంజ్ చేసుకోండి. 8g + c 16 + 25 అంటే +41 = 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తున్నా. చూడండి మనకి ఈక్వేషన్ 2 ఏంది -4g + c + 13 = 0. మన ఈక్వేషన్ 3 ఏంది 8g + c + 41 = 0. సో ఇప్పుడు నేను ఎట్లా సాల్వ్ చేస్తా, మన సెకండ్ ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ చేయండి. మైనస్ మైనస్ మైనస్. ఇప్పుడు సాల్వ్ చేయండి. -4g - 8g -12g + c - c క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, రైట్. +13 - 41 ఎంత మనకి -28 = 0. ఈ -28 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది +28. -12g = 28. g = 28 ఈ -12 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది బై అవుతుంది కదా, ఇంటూ ఉంది అటు సైడ్ పోతే బై అవుతుంది. సో 28 - 12. సో క్యాన్సిల్ చేయండి. 2 6 = 12, 2 14 = 2 3 = 2 7 = సో g = -7/3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ g వాల్యూని నేను చూడండి సబ్స్టిట్యూట్ g = -7/3 × 2. సో 2 ఏంది ఇక్కడ మనకి -4g + c + 13. చూడండి ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -4 ఆఫ్ g వాల్యూ ఎంత -7/3 + 13 + c = 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 7 = 28. 28/3 + 13 + c = 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 టర్మ్స్ని 28/3 13ని అటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది c = -28/3 - 13. c = ఇప్పుడు LCM తేండి. ఎట్లా తీస్తారు, ఈ 3ని 13 తోటి మల్టిప్లై చేయండి. -28 - 3 × 13 ఈస్ నథింగ్ బట్ -39/3. c = -28 - 39 అంటే -67/3. సో మనకి g వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, g వాల్యూని c వాల్యూని 1లో పెడుతున్నా. g వాల్యూని c వాల్యూని 1లో పెడుతున్నాం. 1 ఏంది x² + y² + 2gx + c = 0. చాలామందికి డౌట్ వస్తుంది, సార్ మనము ఈ సర్కిల్ ఈక్వేషన్ని s = 0 అనుకున్నాం కదా. సో s = 0 అంటే ఈక్వేషన్ ఏముంది x² + y² + 2gx + 2f + c = 0 కదా. కానీ మీరు ఇందులో ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నారంటే మనకేం తెలుసు సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉంది కదా. సో x యాక్సిస్ మీద ఉందంటే దాని సెంటర్ ఎట్లుంటుంది -g, 0. సో ఆ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్లో మనకి సర్కిల్ అనేది ఇట్లా వచ్చింది సర్కిల్ ఈక్వేషన్. సో ఇది వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేయండి. x² + y² + 2 × g వాల్యూ ఎంత -7/3 × x, c వాల్యూ ఎంత -67/3 = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాము. సో ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ 1, 1, -6, 0, -2, 2, -2, -8 ఆర్ కాన్సైక్లిక్ అండ్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ విచ్ దే లై. సో ఏమంటున్నాడు, ఒక 4 పాయింట్స్ ఇచ్చిండు. ఆ 4 పాయింట్స్ని కాన్సైక్లిక్ అని షో చేయమంటుండు అండ్ ఆ 4 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, మనకు ఈ క్వశ్చన్ విన్న తర్వాత వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే కాన్సైక్లిక్ అంటే ఏంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కాన్సైక్లిక్ అంటే ఏంటంటే పాయింట్స్ విచ్ లై ఆన్ సేమ్ సర్కిల్. సో ఒకటే సర్కిల్ మీద లై అయ్యే పాయింట్స్నే మనము కాన్సైక్లిక్ అని అంటాము. సో ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చిండు. ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటుండు. అంటే దాని అర్థం ఏంది, ఆ 4 పాయింట్స్ అనేటివి ఒకటే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా,
అండ్ ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కూడా మనల్ని కనుక్కోమంటున్నాడు. సో ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే మీకు గుర్తుండాలి ఈ కాన్సెప్ట్, ఓకేనా? సో చూడండి, దేర్ ఈస్ ఎగ్జాక్ట్లీ వన్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 non-collinear పాయింట్స్ Px1y1, Qx2y2 ఆర్ x3y3. సో ఏమంటున్నాడు ఈ స్టేట్మెంట్లో? డెఫినెట్గా ఒక సర్కిల్ అనేది పాస్ అవుతుంది 3 పాయింట్స్ నుంచి. ఓకే, 3 పాయింట్స్ కాదు, 3 non-collinear పాయింట్స్ నుంచి. సో ఇది మనము మన ప్రీవియస్ వీడియోలో చూసినాము. సో ఈ స్టేట్మెంట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, నువ్వు 3 non-collinear పాయింట్స్ తీసుకో స్పేస్లో ఎక్కడైనా, ఆ 3 non-collinear పాయింట్స్ నుంచి డెఫినెట్గా ఒక సర్కిల్ పాస్ అవుతుంది. ఎట్లా అనేది చాలామందికి డౌట్ ఉంది. సో వాళ్ళ కోసం ఓకేనా, ఒక 2 minutes మీరు కాన్సెప్ట్ని వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 3 non-collinear పాయింట్స్ తీసుకుంటున్నా. non-collinear పాయింట్స్ అంటే కూడా చాలామందికి తెలియదు. non-collinear అంటే ఏంటంటే విచ్ డస్ నాట్ లై ఆన్ ద సేమ్ లైన్. కొలీనియర్ అంటే విచ్ లై ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ అనేటివి ఒక లైన్ మీద ఉన్నాయా? లేవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా. ఓకే, 3 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా. రైట్, ఎస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ ఉంటుందా? ఎస్, ఏ ట్రయాంగిల్కైనా సర్కమ్ సెంటర్ ఉంటుంది. ఒకవేళ సర్కమ్ సెంటర్ అంటే ఏందో మీకు తెలియకపోతే నా కోఆర్డినేట్ జామెట్రీ ప్లేలిస్ట్లో మీరు చూడండి, మీకు సర్కమ్ సెంటర్ అంటే ఏందో అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు సర్కమ్ సెంటర్ తీసుకున్నాం కాబట్టి మనము ఈ ట్రయాంగిల్కి సర్కమ్ సర్కిల్ డ్రా చేయొచ్చా? ఎస్, డ్రా చేయొచ్చు. చూడండి నేను ఎట్లా డ్రా చేస్తున్నానో చూడండి. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ నుంచి సర్కమ్ సర్కిల్ డ్రా చేసిన. ఓకే, ఈ పాయింట్స్ నేను A, B, C అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సర్కిల్ ఏదైతే డ్రా చేసినానో ఆ సర్కిల్ అనేది A నుంచి పాస్ అవుతుంది, B నుంచి పాస్ అవుతుంది, C నుంచి పాస్ అవుతుంది. అవునా కాదా? సో ఈ సర్కిల్ని మనం ఏమంటామంటే సర్కమ్ సర్కిల్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా ఇవి రబ్ చేసేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు మీరు చూసినట్టయితే 3 non-collinear పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ పాస్ అయిందా కాలేదా? సో క్లియర్గా అర్థమైందా? 3 non-collinear పాయింట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా సర్కిల్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఎట్లా ప్రూవ్ చేసినాము? ఈ 3 పాయింట్స్ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసి దాని సర్కమ్ సెంటర్ తీసుకొని ఆ సర్కమ్ సెంటర్కి సర్కిల్ గీస్తే మనకు సర్కమ్ సర్కిల్ వచ్చింది. ఇదంతా ఎవ్వరు చెప్పరు, కానీ నేను ఎందుకు చెప్తాను అంటే మీకు అర్థం కావాలి. అట్లెట్లా సార్ పక్కా 3 పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ పాస్ అవుతుంది అంటే డెఫినెట్గా 3 non-collinear పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ పాస్ అవుతుంది. సో నో డౌట్. సో మనకి 3 పాయింట్స్ ఇచ్చి ఎప్పుడైనా షో దట్ దే ఆర్ కాన్సైక్లిక్ అంటాడా? డెఫినెట్గా అన్నాడు. ఎందుకంటే 3 non-collinear పాయింట్స్ నుంచి ఎప్పుడైనా ఒక సర్కిల్ అనేది డెఫినెట్గా పాస్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? 4 పాయింట్స్ ఇచ్చిండు. 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటుండు. అంటే 4 పాయింట్స్ ఒక సర్కిల్ నుంచి పాస్ అవుతున్నాయని ప్రూవ్ చేయమంటుండు. ఇదే చిక్కు. సో దీన్ని మనం ఎట్లా చేస్తామంటే చూడండి, జాగ్రత్తగా వినండి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కుంటాము. ఎట్లా కనుక్కుంటాము? నేను మీకు 3 మెథడ్స్ చెప్పిన. 3 non-collinear పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ 3 మెథడ్స్ చెప్పిన. సో ఆ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత నేను ఏం చేస్తా అంటే 4th పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ 4th పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకే, ఒకవేళ 4th పాయింట్ అనేది సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది అనుకో, ఆ 4th పాయింట్ కూడా సర్కిల్ మీద ఉన్నట్టే. సో ఆ 4 పాయింట్స్ అనేటివి కాన్సైక్లిక్ అని అర్థం. ఒకవేళ ఆ సర్కిల్ ఈక్వేషన్లో నేను ఆ 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది సాటిస్ఫై చేయలేకపోతే అప్పుడు ఆ 4 పాయింట్స్ నాన్ కాన్సైక్లిక్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఈ కాన్సెప్ట్ అంతా విన్నాక మనకి ఏమర్థమైంది చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 3 పాయింట్స్ నుంచి సర్కిల్ పాస్ అవుతుంది అనుకొని మనము ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటాం.
ఓకేనా. సో ఇప్పుడు చూడండి, let s is equals to 0, that is nothing but x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 be the required equation of circle. సో నేను ఏమనుకుంటున్నా, ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ని s is equals to 0 అని అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ వచ్చేసి ఏంది, ఓకే ఇక్కడ 3 పాయింట్స్ని పెట్టుకుందాం. 1,1 -2,2 -2, -8. ఓకేనా. 4 పాయింట్స్ ఇచ్చారు కదా, మీరు 3 పాయింట్స్ ఎందుకు తీసుకుంటారు అంటే చెప్పినా కదా మీకు ప్రొసీజర్ ఎట్లనో. ఎస్, సో ఇక్కడ మీరు చూడండి 1,1 అనేది సర్కిల్ మీద ఉంది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ సర్కిల్ ఈక్వేషన్. సో ఏ లైస్ ఆన్ s is equals to 0 అన్నప్పుడు ఏం చేయాలి, సర్కిల్ ఈక్వేషన్లో మనము 1,1 పెట్టుకోవాలి. సో సర్కిల్ ఈక్వేషన్ ఏంది, x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. సో సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్లో 1 పెడితే 1 స్క్వేర్ ప్లస్ y ప్లస్లో 1 పెడితే 1 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 2 into g into 1 ప్లస్ 2fy అంటే 2 into f into 1 ప్లస్ c is equals to 0. సో 1 plus 1 ఎంత 2, 2g into 1 2g plus 2f into 1 2f plus c is equals to 0. సో అరేంజ్ చేసి రాస్తే 2g plus 2f plus 2 plus c is equals to 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ -2,2 కూడా సర్కిల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ ద సర్కిల్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ చేయండి సర్కిల్ ఈక్వేషన్లో, x వాల్యూ ఎంత -2, సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూ ఎంత 2, సో 2 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 2 into g into -2 ప్లస్ 2fy అంటే 2 into f into 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4, 2 into g into -2 అంటే -4g ప్లస్ 2 into f into 2 అంటే ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ చూడండి, అరేంజ్ చేసి రాస్తున్నా, -4g ప్లస్ 4f ప్లస్ 4 ప్లస్ 4 ఎంత 8, సో ప్లస్ 8 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, ఈ -2, -8 అనేది కూడా s ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందిలే కాబట్టి నేను ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్లో ఏముంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్లో ఏముంది -8, సో -8 హోల్ స్క్వేర్ ప్లస్ 2gx అంటే 2 into g into -2 ప్లస్ 2fy అంటే 2 into f into -8 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ -8 హోల్ స్క్వేర్ అంటే 64, 2 into g into -2 అంటే -4g, 2 into f into -8 అంటే -16f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. -4g -16f 4 ప్లస్ 64 అంటే ఏంది 68 ప్లస్ 68 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3 అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 1 and 2. సో ఈక్వేషన్ 1 ఏంది, 2g ప్లస్ 2f ప్లస్ 2 ప్లస్ c. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏంది, -4g ప్లస్ 4f ప్లస్ 8 ప్లస్ c, -4g ప్లస్ 4f ప్లస్ 8 ప్లస్ c. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సెకండ్ ఈక్వేషన్లో సింబల్స్ చేంజ్ చేయాలి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ మైనస్ మైనస్. ఇప్పుడు సాల్వ్ చేయండి, ప్లస్ 2g ప్లస్ 4g ప్లస్ 6g ప్లస్ 2f మైనస్ 4f ఈజ్ నథింగ్ బట్ -2f ప్లస్ 2 -8 ఈజ్ నథింగ్ బట్ -6 ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఏమొస్తుంది 6g మైనస్ 2f మైనస్ 6. ఇందులో నాకు 2 కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి, 2 ఆఫ్ 3g మైనస్ f మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 అటు పంపిస్తే 0 అయిపోతుంది, 3g మైనస్ f మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 4. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 2 and 3. సో 2 వచ్చేసి ఏంది -4g ప్లస్ 4f ప్లస్ 8 ప్లస్ c. నెక్స్ట్ 3 వచ్చేసి ఏంది -4g మైనస్ 16f ప్లస్ 68 ప్లస్ c. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ చేయాలి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో సాల్వ్ చేయండి, -4g ప్లస్ 4g ఎంత 0 కదా, సో క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ 4f ప్లస్ 16f ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 20f ప్లస్ 8 మైనస్ 68 ఈజ్ నథింగ్ బట్ -60 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 60 అటు పంపిస్తే ప్లస్ 60, 20f ఈజ్ ఈక్వల్స్ టు 60, f ఈజ్ ఈక్వల్స్ టు 60/20, 0 0 క్యాన్సిల్, 2 1s are 2 3s are. సో f ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకేనా. సో ఇప్పుడు నేను నాకు f వాల్యూ 3 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ f ఈజ్ ఈక్వల్స్ టు 3 in 4. సో ఫోర్త్ ఈక్వేషన్ ఏంది 3g మైనస్ f మైనస్ 3. సో ఆ ఈక్వేషన్లో నేను f ప్లేస్లో 3 పెడతా. 3g మైనస్ f అంటే -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3g -3 -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -6 అటు పంపిస్తే ప్లస్ 6, 3g ఈజ్ ఈక్వల్స్ టు 6, g ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3 అటు వెళ్తే బై అవుతుంది 6/3 విచ్ ఈస్ నథింగ్ బట్
2. సో జీ వాల్యూ వచ్చేసి 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఎఫ్ వాల్యూ ఉంది, జీ వాల్యూ ఉంది. సో జీ వాల్యూని ఎఫ్ వాల్యూని 1లో పెడుతున్నా. 1 వచ్చేసి ఏంది 2g + 2f + 2 + c = 0. సో 2g + 2f + 2 + c = 0. సో 2 ఇంటూ g వాల్యూ ఎంత 2 + 2f అంటే 2 ఇంటూ f వాల్యూ ఎంత 3 + 2 + c = 0. 4 + 2 3s are 6 + 2 + c = 0. 4 + 6 10. 10 + 2 is nothing but 12. 12 + c = 0. 12 అటు పోతే -12 అవుతుంది. c = -12. సో నాకు ఇప్పుడు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది అండ్ సి వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా జీ వాల్యూని, ఎఫ్ వాల్యూని, సి వాల్యూని s = 0లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో s = 0 అంటే ఏంది x² + y² + 2gx + 2fy + c. మనం ఏదైతే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనుకున్నామో అది. సో సబ్స్టిట్యూట్ చేయండి. x² + y² + 2gx అంటే 2 × 2 × x + 2fy అంటే 2 × 3 × y. c వాల్యూ ఎంత -12 = 0. సో x² + y² + 4x + 6y -12 = 0. సో మొత్తానికి మనం ఏం చేసినాము ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఉందా దానికి ఈక్వేషన్ కనుక్కున్నాము. కానీ ఇక్కడ చిక్కేంది మనము ఈ 4 పాయింట్స్ని కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. మనము 3 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేసినాం ఎందుకంటే 3 పాయింట్స్ నుంచి ఆ సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి. కానీ 4th పాయింట్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేస్తాము చూడండి. ఇప్పుడు మనకు 4th పాయింట్ ఏముంది -6,0. ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ -6,0ని ఈ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు మనం కనుక్కున్న సర్కిల్ ఈక్వేషన్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. -6,0 అంటే x ప్లేస్లో -6 పెట్టండి, y ప్లేస్లో 0 పెట్టండి. +4 × -6 + 6 × 0 -12 = 0. -6² అంటే 36 + 0² అంటే 0 -24 + 0 -12 = 0. 36 -24 -12 అంటే -36. సో 36 - 36 ఎంత 0. సో 0 = 0 అంటే దాని అర్థం ఏంది -6,0 అనే పాయింట్ మన సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది ఆ -6,0 పాయింట్ అనేది సర్కిల్ మీద ఉందని అర్థం. సో ఇందాక వరకు నేను పాయింట్ని సర్కిల్ మీద ఎందుకు పెట్టలేదు ఎందుకంటే మీకు తెలియాలి ఓకేనా. ఆ పాయింట్ ఎప్పుడైతే ఈ సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడే ఆ పాయింట్ దాని మీద ఉన్నట్టు. సో సాటిస్ఫై చేసింది కాబట్టి -6,0 అనేది ఆ పాయింట్ మీద ఆ సర్కిల్ మీద ఉంది. సో మనం ఏం చేసినాము ఫస్ట్ ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేసినాము అండ్ ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఏది ఇది అది కనుక్కున్నామా లేదా ఎస్. సో క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయింది. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో రైట్స్.